తెలుగు సాహిత్య విస్తరికి స్వాగతం. నా పేరు డేగల అనితా సూరి. ఇవాల్టి కథా శీర్షిక ప్రతిఫలం. ఈ కథ ఆంధ్రప్రభ దినపత్రికలోని బాలప్రభ అన్న పేజీలో ప్రచురింపబడింది. ప్రతిఫలం కథలోకి వెళ్దాం. ఒక ఊళ్ళో ఓ పీనాసి పాపయ్య ఉండేవాడు. అతను ఏ పని చేసినా తగిన ప్రతిఫలం ఉంటేనే చేసేవాడు. లేదంటే ఎంత ముఖ్యమైన పనైనా చేయటానికి ఇష్టపడేవాడు కాదు. అతని ఈ ప్రవర్తనతో అత్తమామలు, భార్యా పిల్లలు, ఊరి వాళ్ళు కూడా విసిగిపోయారు. ఇలా ఉండగా ఆ ఊరికి ఓ సాధువు వచ్చాడు. ఆయన పగలు దేవాలయంలో పూజలు, ధ్యానం చేసుకుని సాయంత్రాలు ఊరి ప్రజలకు హితోపదేశం చేయసాగాడు. ఒకరోజు పాపయ్య గుడికి వచ్చాడు. దర్శనానంతరం పూజారి ప్రసాదం పంచుతుంటే తాను దూరం నుంచి గుర్రపు బండి కట్టించుకుని మరీ వచ్చాడు కాబట్టి అందరికంటే ఎక్కువ ప్రసాదం ఇవ్వాలని దురుసుగా గొడవపడి సగం గిన్నెడు ప్రసాదం అరటి ఆకులో కట్టించుకుని వెళ్ళాడు. మరోసారి పాపయ్య ఓ వ్యాపారి దుకాణంలో కనిపించి తాను ఒకప్పుడు పెట్టుబడి కోసం అప్పిచ్చినందువల్ల సరుకులన్నీ అందరికంటే తక్కువ ధరకే ఇవ్వాలని ఆ వ్యాపారికి నష్టం కలిగేలా తక్కువ మొత్తం చెల్లించి వెళ్ళడం గమనించాడు సాధువు. అన్నిటికంటే ఘోరంగా 6 ఏళ్ల తన కన్న కూతురిపై కనికరం లేకుండా ఎంత పెంచినా చివరికి అత్తవారింటికెళ్లేదానివేగా. ఇకపైన ఇల్లు వాకిలి చిమ్మటం, అంట్లు తోమటం చేస్తేనే తనకు పెడుతున్న తిండికి దక్కే ప్రతిఫలమని అనటం, దానికి అతని భార్య బాధపడటం కూడా అతని దృష్టిలో పడింది. ఒకరోజు సాయంత్రం హితోపదేశం చేస్తున్న సాధువుగారు ఉన్నట్టుండి చెప్పటం ఆపి పాపయ్యను దగ్గరికి పిలిచాడు. ఎందుకు పిలిచాడో అర్థం కాక వచ్చాడు పాపయ్య. ఎన్ని రోజుల నుంచి నా హితోపదేశాలు వింటున్నావు అని అందరి ముందు అడిగాడు. 10 రోజుల నుంచి స్వామి అన్నాడు పాపయ్య. 10 రోజుల నుంచి అందరూ పండో పువ్వో కాయో తెచ్చి సమర్పించి వింటున్నారు. కానీ నువ్వు మాత్రం ఉచితంగా వింటున్నావు. ఇలా నీలాంటి ప్రతిఫలాపేక్షపరుడు ఉచితంగా వినటం వల్ల ఊరికే అరిష్టమని, కాబట్టి పౌర్ణమి రోజు ఊళ్ళోని పేదలకు అన్నదానం చేయటం వల్ల దోషం నివారింపబడుతుందని, లేదంటే కరువు కాటకాలతో మేఘాలు సైతం మొరాయించటం వల్ల వర్షాలు కురవవని చెప్పాడు. ఊరంతటికీ అరిష్టమంటే ఊళ్ళో వాళ్ళు ఊరుకోరని పౌర్ణమి రోజు అన్నదానం చేయడానికి అయిష్టంగానే ఉద్యుక్తుడయ్యాడు పాపయ్య. అన్నదానం వల్ల ఎంత ఖర్చు పెట్టవలసి వస్తుందో అని మనసులో దిగులు పడ్డాడు. కానీ మంచి పని కోసం కాబట్టి బియ్యం, పప్పు, కూరగాయలు అన్నీ దుకాణదారులు చౌకగాను, కొందరు ఉచితంగాను ఇవ్వటంతో పెద్దగా బాధపడవలసిన అవసరం లేకపోగా పాపయ్య వంటి వాడు అన్నదానం చేయాలనుకోవడంతో ఆశ్చర్యపోతూ అంతా పొగిడారు. సంతోషించిన పాపయ్య దానికి కారణమైన సాధువును అన్నదాన కార్యక్రమం ప్రారంభించడానికి పిలిచాడు. అప్పుడు సాధువు స్వలాభం కోసం కంటే అందరి ప్రయోజనం కోరి చేసే ఏ పనైనా గొప్పదేనని, అందువల్ల అందరికీ మేలు కలగటమే కాకుండా మంచి పేరనే ప్రతిఫలం వస్తుందని హితోపదేశం చేశాడు. పాపయ్య కూడా అది మొదలు నిస్వార్థంగా అందరికీ ఉపయోగపడుతూ అందరి మన్ననలు పొందాడు. ఈ ప్రతిఫలం కథ మీకు గనక నచ్చినట్లయితే కామెంట్ చేయండి. ఈ వీడియో లింక్ని మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా తెలుగు సాహిత్య విస్తరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఆసక్తికరమైన వీడియోతో త్వరలోనే మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.